సోపుకు మనం స్నానం చేపియాలి. స్నానం ఎందుకు చేపియాలనేది దీన్ని మనం స్నానం చేస్తున్నాం కానీ సోపు కూడా స్నానం చేపియాలి. అది ఎందుకు అనేది దీంట్లో మీకు చూపిస్తా. మన సోపుకు స్నానం ఎందుకు చేయాలంటే మనం స్నానం చేసిన సబ్బు ఇలా ఉంది. ఇలా ఉన్న సబ్బు మళ్ళీ స్నానం ఎందుకు చేపియాలి? మనం స్నానం చేపించిన తర్వాత ఏంటంటే ఈ సోప్ అంతా మురికి అంతా ఉంటుంది. ఇది మొత్తం సబ్బు ఉంది అనుకోండి, స్నానం చేసినాక ఇలా సబ్బు ఇలా ఉంటుంది. ఇలా అంతా నురుగున్నారు ఏమవుతుందంటే సబ్బు మెత్తబడిపోతుంది. మనం స్నానం చేసి వెళ్ళిపోయినాం, మరి ఇంకోసారి రాగానే ఇది ఎట్లా పడుతుంది, గలీజ్గా పడుతుంది. దానికి సోప్ పెట్టుకోబుద్ది కాదు. ఇంకోళ్ళు మంచి వస్తుంటాడు, ఇట్లా నురుగు గలీజ్గా ఉంటుంది, సబ్బు కూడా మెత్తబడుతుంది. దీనికి స్నానం అనేది ఏం లేదు. ఇట్లా పట్టుకొని మళ్ళీ ఇలా నీళ్ళు పోసి నీళ్ళు వేసి ఇలా పెట్టి మళ్ళీ పెట్టాలి. సోప్ ఎట్లా ఉందో మళ్ళీ తర్వాత ఎలా ఉన్న సోప్ అలానే ఉంటుంది. వేరే వాళ్ళతో వచ్చి కూడా మంచిగా స్నానం చేయడానికి నీట్గా ఉంటుంది. సోపు మళ్ళీ కొత్తది ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇది సోపు ప్రతి ఒక్కరు పాటించాల్సిందిగా చెప్తున్నాను. ఇది ఆ మురికి డస్ట్ ఆ నురుగు అనేది పోయినాక సోపు మళ్ళీ తేట గండిపై కొత్త సబ్బులాగా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.